సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక న్యాయ సంబంధమైన విషయాల్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అని వాటిని తెలియజేస్తున్నాము. ఈ రోజున ఈ కోర్టు నోటీసులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కోర్టు ఉద్యోగే అందజేయడం, ఒక్కోసారి పోస్ట్ ఆఫీస్ రకరకాలుగా ఈ నోటీస్ పంపిస్తుంటుంది. ఒకవేళ కోర్టు ఉద్యోగి ఒకసారి నోటీసు సాక్ష్య కానీ ప్రతివాది కానీ ఇవ్వడం ఇవ్వకపోయినట్లయితే, దాని గురించి కంప్లైంట్ ఉన్నట్లయితే ఆ కోర్టు ఉద్యోగిని విచారించే అధికారం ఉందా లేదా అనే విషయం తెలుసుకున్నాం. మాకు నోటీస్ రాలేదండి, మాకు ఇవ్వలేదండి, మాకు తెలియజేయలేదండి, ఈ కేసు గురించి మాకు తెలియాలి కదా అని అనొచ్చు. మాకు అందజేయలేదు, మీరు నోటీస్ ఇవ్వాలి మరి కేసు అంటే అంటారు. సాక్షిగా అనవచ్చు, ఎవరిని అనవచ్చు. అంచేది ఈ విషయంలో రూల్ నెంబర్ 19 ఈ సివిల్ యాక్ట్ ప్రకారం రూల్ నెంబర్ 19 ఏంటంటే, దావా నోటీసు ప్రతివాదికి అందజేయడం జరగకపోవచ్చు. ఒక్కోసారి ప్రతివాదికి దావా నోటీసు ఇవ్వడం జరగకపోవచ్చు అనుకుందాం. అందుగల కారణములను కోర్టు ఉద్యోగి లిఖితపూర్వకంగా రిపోర్ట్ చేయకపోయినట్లయితే నోటీసు అందజేయలేకపోయేందుకు సంబంధించిన న్యాయస్థానము సదరు ఉద్యోగిని విచారించబడెను. ఒకవేళ కోర్టు ఉద్యోగి నోటీసు అందజేయకపోయినట్లయితే అతను ఎందుకు ఇవ్వలేకపోయాడని తెలియజేయాల్సిన అవసరం ఉంది కోర్టుకి. అంతేగాని కామ్గా ఊరుకోవడం వీల్లేదు. అలాంటప్పుడు అతన్ని విచారించడానికి కోర్టుకి అది అవకాశం ఉంది. అంచేత నోటీసు అందజేయకపోయేందుకు గల కారణములను కోర్టు అధికారి లిఖితపూర్వకంగా రిపోర్ట్ చేసినట్లయితే అవసరమైతే సదరు కోర్టు అధికారిని న్యాయస్థానం విచారించవచ్చును. తదనంతరం సందర్భానుసారంగా దావా నోటీసు ప్రతివాదికి అందినట్లుగానే పరిగణించవచ్చు, లేక తిరిగి నోటీసు జారీ చేయవలసిందిగా కోరవచ్చు. మాకు నోటీస్ అందలేంటి మీరు ఇవ్వకపోతే మాత్రం అతనికి అందినట్లుగా అనుకోవాలి. అంతేగాని కోర్టు నోటీసు అందుకుని కూడా సమన్ అందుకుని కూడా రాలేదు కనుక అతని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉద్యోగం ఇవ్వకపోతే ఆ ప్రతివాది రాకపోతే అది అతని తప్పు కాదు, తప్పు ఇది. అప్పుడని అతనికి నోటీస్ అందినట్లుగానే భావించాల్సి వస్తున్నారు. రూల్ నెంబర్ 20లో ప్రత్యామ్నాయ మార్గముల ద్వారా నోటీసులు పంపుట కొన్ని సందర్భాలు కొలకపోవచ్చు. అంచేది ఏ రకంగా నోటీసు కొన్ని సందర్భాలు ఇవ్వడం కుదరకపోవచ్చు. అదే ఏంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమన్నాయి నోటీస్ ఇవ్వడంలో? ఏదైనా దావాకు సంబంధించి ప్రతివాది బుద్ధిపూర్వకంగా నోటీస్ తీసుకొనకుండా తప్పించుకున్నాడని న్యాయస్థానం భావించవచ్చు, లేక సాధారణ పద్ధతుల ద్వారా నోటీసును ప్రతివాదికి అందజేయడం అసాధ్యమని కూడా న్యాయస్థానం భావించవచ్చు. ఈ నోటీసు ఆ ప్రతివాదికి ఇవ్వడం కుదరదు, అసాధ్యం అని కోర్టు భావించవచ్చు. అటువంటి సందర్భాల్లో దావా నోటీసులను న్యాయస్థానం ఆవరణలోనే అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించవాలని న్యాయస్థానం ఆదేశించవచ్చును. ఆ ప్రతివాది ఎక్కడున్నాడు తెలియదు, ఏమవుతాడు, అతనికి ఇవ్వడం అసాధ్యం అనే పరిస్థితి వెళితే ఆ నోటీసు చేయాలంటే కోర్టులో అందరు చూసే నోటీసు బోర్డులో పెట్టాలి. అందరూ చూశారు, అంతేగాని ఎక్కడే మూల కాదు, అందరూ చూసే నోటీసు బోర్డులో అతనికి సంబంధించిన నోటీసు పెట్టాలి. అంటే అతనికి తెలియజేసినట్లుగా. అంతేకాకుండా ప్రతివాది ఆఖరిసారిగా నివాసం ఉంటున్నా లేదా వ్యాపారం చేసినా లేదా ఉద్యోగం చేసిన ప్రదేశంలో దావా నోటీసులను అంటించవలసిందిగా కూడా ఆదేశించవలసును. చివరిసారి ఎక్కడ మనిషి కనుగొన పోయాడు, ఏం చేయాలి, ఎక్కడున్నాడు తెలియదు, వేరే పొడుసు తెలియదు. అలాంటప్పుడు ఆ చివరిసారిగా ఏ ఆఫీసర్ ఉద్యోగం చేశాడో, లేదా ఎక్కడ వ్యాపారం చేశాడో, లేదా ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి ఆ నోటీసుని అంటించాలి. లేక మరేదైనా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నోటీసును పంపవలసిగా ఆదేశించవచ్చును. ఈ విధంగా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నోటీసులు అందజేయ క్రమంలో ఏదైనా వార్తాపత్రికలో ఒకళ్ళు అందుకోవడం కుదరదు. అప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు పైన చెప్పినగా
నీటేకో ఆఫీసులోనో వ్యాపార ప్లేస్లోనో లేదా కోర్టులో అంటించడం కాకుండా వార్తాపత్రికలో పత్రికా ప్రకటన ద్వారా దావా విషయం ప్రతివాదికి తెలియపరచవలసిందిగా న్యాయస్థానం ఆదేశించినప్పుడు సదరు పత్రిక తప్పనిసరిగా దినపత్రిక ఉండవలేను. దినపత్రికలో కూడా ఇవ్వచ్చు అన్నమాట. అంతేకాకుండా ప్రతివాది ఆఖరిసారిగా నివసించినా లేదా ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో ఆ పత్రిక అందుబాటులో ఉండవలేను. అంతేకాని ఏదో పేపరు ఎవడో పేపర్లో వేసేసి దినపత్రిక పెట్టారు ఎప్పుడు ఎక్కడ తిరగదు. అలా కాదు. ఎక్కడైతే ఈ మనిషి చివరిసారిగా ఉన్నాడో, ఏ ఆఫీసులో పనిచేశాడో, ఏ వ్యాపార ప్రదేశం ఉన్నాడో అక్కడ పేపరు మామూలుగా చేరే విధంగా అక్కడ వ్యక్తులు చదివే పేపర్ అవ్వాలి. అంతేగాని కొన్ని పేపర్లు అక్కడి వరకే కొద్ది దాని మీద దినపత్రిక దాన్ని వేసేవాడిని కుదరదు. ఈ పత్రిక అతను ఉండే ప్రదేశంలో అక్కడ కొంతమంది చదివేవాళ్ళు అవ్వాలి. అలా ఉండే పేపర్లో నెయ్యాలి. అంటే ఎక్కువ పాపులర్ డైలీలోనే, అధిక సర్క్యులేషన్ పేపర్ డైలీలోనే ఆ నోటీసు ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రతివాదికి నోటీసులు పంపడం అనగా ప్రతివాదికి నోటీసు స్వయంగా అందజేసినట్లుగానే పరిగణింపబడుతుంది. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రతివాదికి నోటీసులు పంపాలని న్యాయస్థానం నిర్ధారించినప్పుడు ఏ తేదీన ప్రతివాది కోర్టుకు హాజరు కావాల్సింది నిర్దిష్టంగా పేర్కొనబడును. అది స్పష్టమైంది. ఈ రూలు ఏం పేర్కొన్నప్పటికీ, ఎన్ని పర్యావరణ నోటీసు పంపినప్పటికీ ఏదో కారణం ప్రతివాదికి నోటీసులు అందనప్పుడు వాది యొక్క అభ్యర్థన మేరకు ఒక పత్రికా ప్రకటన జారీ చేయబడింది. ఇదే ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యామ్నాయ విధానం. ఒక నిర్దిష్ట తేదీన ప్రతివాది కోర్టుకు హాజరు కావాలని లేని ఎల్లా అతను పరోక్షంగా డిగ్రీ ఇవ్వబడుతుంది ఆ పత్రికా ప్రకటనలో పేర్కొనబడుతుంది. ఇంటర్ అంటించారండి, ఆఫీసులో అంటించారండి, వ్యాపారం చేసి అంటించారండి, కోర్టు బోర్డులో పెట్టారండి. చివరికి అలాంటివి ఏం చేయాలంటే పత్రికా ప్రకటనలో దీన్ని ఫలానా రోజు విచారణ జరుగుతుంది, నువ్వు రాకపోయినైతే నీ పరోక్షంగానే డిగ్రీ ఇవ్వబడుతుంది అని చెప్పారు. అది అర్హత అనమాట. అలాగా హాజరు కావాలని లేని ఎళ్ళ అతని పరోక్షంలో డిగ్రీ ఇవ్వబడుతుందని ఆ పత్రికా ప్రకటనలో పేర్కొనబడుతుంది. ఆ తేదీన ప్రతివాది హాజరు కానప్పుడు ప్రతివాది ఎక్స్పర్ట్ అయినట్లుగా పరిగణింపబడుతుంది. ప్రస్తుతం అన్ని న్యాయస్థానాల్లో ఇదే జరుగుతుంది. మరొక న్యాయస్థాన పరిధిలో ఉన్న నివసిస్తున్న ప్రతివాదిపై నోటీసులు జారీ చేయటం. వీడు ఈ ఏరియాలో కాదు, ఇంకో చోట ఉన్నాడు, అక్కడ న్యాయస్థానం ఒక న్యాయస్థాన విచారణాధికారి పరిధి వెలుపల అదే రాష్ట్రంలో కానీ లేక మరొక రాష్ట్రంలో కానీ నివసిస్తున్న ప్రతివాదులపై సమన్లు జారీ చేయ నిమిత్తం సదరు న్యాయస్థానము తన కోర్టు ఉద్యోగి నియమించవచ్చును. ఈ రాష్ట్రంలో లేడండి, ఇక హైకోర్టు నోటీస్ ఇవ్వాలి. హైకోర్టు ఆంధ్రప్రదేశ్లోకి పరిమితం, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నాడు, లేకపోతే గుజరాత్ ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ లేట్గా ఊరుకోండి, అక్కడ న్యాయస్థానానికి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ లేక ఉద్యోగి ద్వారా పంపించవచ్చు, లేక పోస్ట్ ద్వారా కానీ, లేక హైకోర్టు ఆమోదించిన కొరియర్ సర్వీస్ ద్వారా కానీ, లేక ఫ్యాక్స్ ద్వారా కానీ, లేక ఎలక్ట్రానిక్ మెయిల్ సర్వీస్ ద్వారా కానీ ప్రతివాది నివసించిన ప్రదేశంపై విచారణాధికారం గల న్యాయస్థానం నోటీసులు పంపలేను. ఈ రంగం ఉంటుందండి. అంటే నోటీసు అందలేదు కనుక మీరు ఎలా నిర్ణయం తీసుకుని అన్న వీళ్ళు న్యాయస్థానం న్యాయంగానే వ్యవహరిస్తుంది. మేము చేయవలసినది చేశాము, నువ్వు ఎక్కడ నివాసం ఉంటావో అక్కడ పేపర్ ప్రకటన చేశాము, నువ్వు ఇద్దరు ఎక్కడ నివాసం ఉండేవాడవో, ఎక్కడ వ్యాపారం చేసేవాడో, ఎక్కడ ఉద్యోగం చేశాడో ఆ ఏరియాలో ఉండేటి పాపులర్ డైలీలోనే ప్రకటించాము. ఎవడో కూడా తెలియకుండా ఉంటారుగా, నువ్వు తెలుసుకొని చెబుతుంది తప్పింది పోవడం వల్ల. అంచేత అలా మరొక న్యాయస్థానం సమన్లు అమలు చేయ విధానం. ఇప్పుడేమండి, కోర్టు ద్వారానా మనిషి ఆ ఏరియాకి పంపించవచ్చు, లేకపోతే మెయిల్స్ ద్వారా ఇలాగ పంపి వాట్సాప్ ద్వారా ఇంకో ద్వారా కూడా తెలియజేయచ్చు. అలా కాకుండా మరొక చోట ఉన్న కోర్టు ద్వారా కూడా ఆ కోర్టు ద్వారా కూడా సమన్లు పంపించవచ్చు. హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది, మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి మీరు మధ్యప్రదేశ్లో రిజల్ట్ బాగా తెలిసింది, మీరు ఈ సమన్లు పంపించాల్సినంటే కోర్టు పంపిస్తుంది. కోర్టుల మధ్య నుండి అండర్స్టాండింగ్ అన్నమాట. నిబంధనల కింద 21, 22 నిబంధనల కింద సమన్లు అందుకున్న న్యాయస్థానం అంటే ఇంకొక న్యాయస్థానం
ఆ సమన్లు తానే జారీ చేసినట్లుగా పరిగణించి అమలు చేయవలను. ఆ విధంగా అమలు చేసిన తర్వాత అమలు చేయబడిన సమన్లను దాటి పంపిన న్యాయస్థానం తిరిగి పంపవలను. ఇప్పుడు మధ్యప్రదేశ్ పంపించారు, మధ్యప్రదేశ్ తన కోర్టు పరిధిలోనే అది జరుగుతున్నట్లుగా భావించి తనపై కేసే అనుకుని ఆ సమన్లను అలాగే పంపించాలి. తర్వాత ఈ విషయాన్ని తలెత్తి చేయాలి. జైల్లో ఉంటారు కొంతమంది, జైల్లో ఉన్న ప్రతివాదికి సమన్లు అందజేయుట. ఎవరైనా ఒక ప్రతివాది జైలు నిబంధనలో ఉండి ఉండొచ్చును. అతను అందజేయవలసిన సమన్లను సదరు ప్రతివాది నిబంధనలు ఉన్న జైలు అధికారి ఫోన్ల ద్వారా కానీ, హైకోర్టు ఆమోదమైన కొరియర్ సర్వీస్ ద్వారా కానీ, లేక ఫ్యాక్స్ లేక ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా సర్వీస్ కానీ, హైకోర్టు నిబంధనానుసారం మర్యాద విధానం ద్వారా కానీ పంపవలను. అప్పుడు సదరు జైలు అధికారి ఆ సమన్లు ప్రతివాదికి అందజేయవలను. ఈ రకంగా జైలు అధికారి అక్కడ సూపరింటెండెంట్ జైలు పంపిస్తే ఆ జైలు సూపరింటెండెంట్ ఏ రకంగా పంపించాలో చెప్పాం కదా, అక్కడ జైల్లో ఉన్న వాడికి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నట్లయితే ఆ ప్రతివాదులకు నోటీసులు ఎలా పంపించాలి? ఒక ప్రతివాది భారతదేశం వెలుపల మరొక దేశంలో నివసిస్తూ ఉండొచ్చును. భారతదేశంలో అతనికి ప్రతినిధి ఎవరూ ఉండకపోవచ్చు. అటు సందర్భంలో సమన్లు జారీ చేసే న్యాయస్థానము ఉన్న ప్రదేశంకు ప్రతివాది నివసిస్తున్న ప్రదేశం మధ్య పోస్టల్ సత్యం ఉన్నట్లయితే సదరు నోటీసులు అతని పోస్ట్ ద్వారా కానీ, లేక హైకోర్టు చే ఆమోదించిన కొరియర్ సర్వీస్ ద్వారా కానీ, లేక ఫ్యాక్స్ ద్వారా కానీ, లేక ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా కానీ, హైకోర్టు నిబంధనసారం మర్యాద విధానం ద్వారా కానీ పంపించవచ్చు. ఈ రకంగా అంటే వాడికి సమన్లు ఎలా పంపించాలని ఎంత ఉందో చూడండి. విదేశాల్లో ఉన్న ప్రతివాదులకు నోటీసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడానికి అవకాశం ఉండదు, రిజిస్టర్ పోస్ట్ పంపించలేము. అందువలన కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంప ఉంటుంది. అయితే ఈ విధంగా పంపిన వల్ల నోటీసు ప్రతివాదికి అందినట్లుగా రుజువు చేయడం సాధ్యపడదు. మామూలుగా ప్రతివాదికి నోటీస్ అన్ని తెలియాలంటే ఏం చేసి రిజిస్టర్ పోస్ట్ పంపించామనుకోండి, ఆ రిజిస్టర్ పోస్ట్లో ఎక్నాలజ్మెంట్ ఉంటుంది, ఎకనామిక్ డ్యూ, దాని సొంతంగా పెడతారు. అందుకే మనకు వస్తుంది మళ్ళీ కార్డు తిరుగుతుంది. మరి విదేశాల్లో రిజిస్టర్ పోస్టులతో ఇక్కడి నుంచి రిజిస్టర్ పోస్ట్ చేయడం కుదరదు. అలాంటప్పుడు మీరు కొరియర్ ద్వారా పంపించాలి, పోస్ట్లో వేయాలి. అప్పుడు నాకు రాలేదంటే కుదరదు, నాకు అందదంటే కుదరదు. అక్కడ అందినట్లుగానే భావించాలి. అంచేత ఈ రకంగా ప్రతివాదికి నోటీసులు అందించడం ఇదండి. కోర్టు ఎలాగా ఏంటి ప్రతివాదికి అందించడం విషయం మీద ఏముంది అని తెలుసుకున్నాం. మరొక విషయం పైన వచ్చే ఎపిసోడ్ ఇస్తున్నాం. అందరూ సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.